జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్లాస్ ఫ్లైఓవర్ తోటి గత 2 నెలలుగా గుంటూరు నగరంలో శంకర్లాస్ మీద నిర్మించబోతున్నటువంటి నూతన ఫ్లైఓవర్ గురించి మేము అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టాం. కానీ మొదటి నుంచి మేము చెప్తుంది ఒకటే, మేము ఈ అభివృద్ధి కార్యక్రమానికి వ్యతిరేకం కాదు, కట్టబోయేటువంటి ఫ్లైఓవర్కి కూడా వ్యతిరేకం కాదు. కేవలం ఫ్లైఓవర్ యొక్క డిజైన్ మార్పు కోసం మాత్రమే ఈ జేఏసీ ఏర్పడింది. గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని పౌర సంఘాలు, మేధావులు అందరూ కలిసి ఈ సమితిని ఏర్పాటు చేశారు. ఇది వ్యాపారస్తుల సంస్థ మాత్రం కాదు, దయచేసి ఆ దృష్టితో చూడొద్దు. గత 2 నెలల నుంచి మేము స్పష్టంగా 3 డిమాండ్లు ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చాం. ఒరిజినల్గా ఏదైతే మీరు ప్రపోజ్ చేశారో ఐకానిక్ సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్, అదైతే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండవు, పార్కింగ్ ప్రదేశం కూడా ఫ్లైఓవర్ కిందే అన్ని ప్రాంతాల్లో వస్తుంది. 2 వైపులా బ్రాడీపేట వైపు, అరండలపేట వైపు, అటువైపు కూడా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం ఉండదు. రెండోది ఆర్యూబీ నిర్మాణం. ఇవాళ ఆర్యూబీ పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. గతంలో 2 ఆర్యూబీలతోటి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు, గల్లా జయదేవ్ గారు ఇదే ప్రాంతంలో పాదయాత్ర చేసి 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రకటించారు. ప్రజలందరూ చాలా ఆశతోటి ఎదురు చూశారు, హర్షించారు. మరి ఆ రోజు సాధ్యమైనటువంటి ఆర్యూబీలు, ఆర్ఓబీ ఇవాళ అసలు సాంకేతిక సమస్య వచ్చింది, ఆర్యూబీ కట్టలేమని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. అందుకని అటువంటి అంశాల జోలికి పోకుండా కేవలం బడ్జెట్ మాత్రమే ఇవాళ ప్రతిబంధకమని మేము భావిస్తున్నాం. 98 కోట్లు మాత్రమే ఉంది కాబట్టి దాని తగ్గట్టు ఇదే చేయగలం అనే నేపథ్యంలో ప్రభుత్వం వెళ్తుందే తప్ప ప్రజల అవసరాలని 11 లక్షల జనాభా ఇతర జిల్లాల నుంచి గుంటూరు రాజధాని జిల్లా కేంద్రం కాబట్టి వేల కొద్దీ వచ్చేటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఈ ఫ్లైఓవరు చాలా కీలకమైనటువంటి ఫ్లైఓవరు. అందుకని ఇంకొంతకాలం ఆగినా సరే మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు వీళ్ళందరూ తలుచుకుని రాజధాని జిల్లా కేంద్రాన్ని దృష్టి పెడితే ఇంకొక 100 కోట్లు 50 కోట్లు తేవడం పెద్ద కష్టం కాదు. ఆ రకంగా ప్రయత్నం చేసి పెమ్మసాని గారు చేసేటువంటి కృషికి వాళ్ళు కూడా తోడ్పాటు అందిస్తే గుంటూరు నగర ప్రజలు ఇంకో 100 సంవత్సరాల పాటు వాళ్ళ అవసరాలు తగ్గటువంటి ఫ్లైఓవర్ నిర్మించుకోగలుగుతారు. ఆ పాత్ర మీరు పోషించాలని చెప్పి చరిత్రలో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని భావిస్తూనే మేము ఈ సూచనలు చేస్తున్నాం తప్ప దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం ఆగైనా ఈ ఫ్లైఓవర్ని మీ ఒరిజినల్ ప్రతిపాదన ప్రకారం నిర్మించాలి విత్ ఆర్యూబీస్ అని మా డిమాండ్. 5 కోట్లు కాకుండా అదనపు అమౌంట్ కూడా కేంద్రం నుంచి విడుదల చేయించి ఒక అద్భుతమైన బ్రిడ్జి మనకి ప్రజల ఊహలు ఏమిటంటే కూడల నుండి లాల్ సెంటర్ దాకా ఆర్ఓపి నిర్మించాలి. హిందూ కాలేజ్ కూడల నుండి లాల్ సెంటర్ దాకా ఆర్ఓపి నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్ఓపి నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. ఆర్యూపీ నిర్మించాలి. లార్డ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓపి నిర్మించాలి. సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓపి నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. డిపిఆర్ మార్చాలి. ప్రభుత్వం నుండిగా ఆర్యూపీ నిర్మించాలి. ముందుగా ఆర్యూపీ నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి లార్డ్ సెంటర్ వరకు ఆర్ఓపి నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా ఆర్ఓపి నిర్మించాలి.